గౌడ్ సాబులు చాలా మంది రెండవ సంబంధాలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు చూస్తారు అని చెప్పేసి చాలా చోట్ల వెతికి వాళ్ళకి సరైన సంబంధం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే అన్ని జిల్లాల నుంచి, అన్ని ఏరియాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వెతికి సర్చింగ్ చేసి మరి గౌడ్స్ అమ్మాయిలు ఎవరున్నారు, రెండవ సంబంధం అమ్మాయిలు ఎవరున్నారు, మరి పిల్లలు లేకుండా ఎవరున్నారు, పిల్లలు ఉన్నోళ్ళు ఎవరున్నారు అనే ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చిన ఈరోజు. అయితే గౌడ్ సాబులు చేయాల్సిందల్లా ఏంటంటే మనకు సంబంధించిన గౌడ్స్ గ్రూప్లో కావచ్చు, లేకపోతే పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా సంబంధాలు రెండవ సంబంధాలు కావాలనుకుంటే వాళ్ళకు మా ఛానల్ లింకును ఖచ్చితంగా పంపించాలని కోరుకుంటున్నాము. ప్రతిరోజు మీకోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఉత్సాహం ఇవ్వాలంటే ఏదో మాకు డబ్బులు ఇస్తే సరిపోదు. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మేము మీకు కనిపిస్తూ ఉంటాము. ప్రతిరోజు కొత్త విషయంతో మేము వస్తాం. కాబట్టి అందరికీ నమస్తే అండి. మరి నేను ఈరోజు తీసుకొచ్చిన గౌడ్స్ రెండవ సంబంధం అమ్మాయిల గురించి చెప్పబోతున్నాం. కాబట్టి పూర్తిగా మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాము. పెద్ద మనుషులందరూ వినాలే, కుటుంబ సభ్యులందరూ వినాలే. మరి నవ్య గౌడ్స్ అమ్మాయిల గురించి తీసుకొచ్చినావు కదా, రెండవ సంబంధం అమ్మాయిల గురించి తీసుకొచ్చినావు కదా, మరి అంత ఇన్ఫర్మేషన్ జెన్యునే కదా? జెన్యునెస్ కరెక్టే కదా? కరెక్ట్. అంతా 100% ఓకే కదా? ఏం డోకా అయితే లేదు కదా? ఎందుకోసం అంటే మన దగ్గరికి వస్తున్నారు అంటే ఉత్తగా వస్తలేదు. మనం ఎంతో నమ్మకాన్ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి వస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకంగా మనం ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, తర్వాత వాళ్ళ జాబు, వాళ్ళకు సంబంధం రెండవ సంబంధం ఎందుకు అయిందనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. కాబట్టి పూర్తిగా వినండి, వీడియో స్కిప్ చేయకుండా. మరి స్టార్ట్ చేయి నవ్య. ఈ రోజు నేను రెండవ సంబంధం అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/4/1996, ఎత్తు 5'2", ఎడ్యుకేషన్ MSc కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ జాబ్ ఏం చేయట్లేదు, జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి గుడివాడ, కాకపోతే వీళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు, మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ ఏం చేయట్లేదు కదా, మరి అబ్బాయి ఎంత జాబ్ లో ఉంటే బాగుంటుంది, ఎంత సాలరీ వస్తే బాగుంటుంది అనే విషయాల గురించి మన సాయిబాబా సార్ ని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళు వచ్చేసి నేటివ్ ప్లేస్ గుడివాడ అయినప్పటికీ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలని చూస్తున్నారు. సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నారు. కొంచెం వెల్ సెటిల్ నుండి 80,000 నుంచి ₹1,00,000 జీతం కావాలని చూస్తున్నారు. తప్పులేదు. వీళ్ళు కూడా కట్నము, గిఫ్ట్ అనేది కూడా మంచిగానే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎవరైనా మన గౌడ్ సాబ్లు రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా రావాలి. మరి మళ్ళీ డౌట్ రావచ్చు మీకు, ఆ అమ్మాయికి డైవర్సీ ఎందుకైందని చెప్పేసి. ఆ పిల్లగాడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉండడం వల్ల వీళ్ళు డైవర్సీ తీసుకున్నారు. వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీ దగ్గరుండి సంబంధం చూసి మేము చెప్పింది నిజమా కాదని తెలుసుకున్న తర్వాతే మీరు ఆ సంబంధానికి ముందుకు రండి. మరి ఒక అమ్మాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. ఈ రోజు నేను మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/7/1995, 5'5", ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ ఈ అమ్మాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో రెండవ సంబంధం అబ్బాయి కావాలనుకుంటున్నారు. అది ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, కాకపోతే అబ్బాయి మంచి జాబ్ చేసే అబ్బాయి కావాలనుకుంటున్నారు. మరి ఇంకా మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మనం సాయిబాబా సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే అమ్మా. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే ఎక్కడైనా పర్వాలేదు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఎక్కడైనా పర్వాలేదు. ఇక మామూలుగా చెప్పేది ఏం లేదండి. ఎప్పుడు రిక్వైర్మెంట్ లో ఎవరైనా ఇంకా హైదరాబాద్ లో అడుగుతారు కాబట్టి వాళ్ళకి హైదరాబాద్ సంబంధాలు చూస్తున్నారు. వీళ్ళు వచ్చేసి అంబర్పేట హైదరాబాద్ లో ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి కూడా డైవర్సీ అయినాయి. ఈ అమ్మాయిది ఏంటంటే పరిస్థితి, వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సరిగ్గా సంపాదించేటోడు కాదు పిల్లగాడు. మనం అనవసరమైన అలవాట్లు, తాగుబోతు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం డైవర్సీ తీసుకోవాల్సి వచ్చింది. తొందరలోనే డైవర్సీ తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. డైవర్సీ లెటర్స్ కూడా కోర్టు ద్వారా క్లియర్ గా ఉన్నాయి. మరి మొన్ననే వచ్చేసినాయి డైవర్సీ లెటర్స్ కూడా. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లోనే ఉన్నోళ్ళు కావాలని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా పర్వాలేదు, మరి ఇక్కడ జాబ్ చేయాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ మేము గౌరవిస్తాం. ఎవరి రిక్వైర్మెంట్ అయినా కావచ్చు, వాళ్ళకి ఏం కావాలో చెప్తే చేయాలనేది మా ఆశ, మా కోరిక కూడా. మేము ఉన్నదే వాళ్ళ కోసం. కాబట్టి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ప్రతిరోజు మా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీరు కూడా లైక్, షేర్ అనేది చేయాలి. మరి మన గౌడ్స్ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి పలానా సాయిబాబా సంబంధాలు చూస్తున్నారని చెప్పేసి. మరో అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. అందులో బెంగళూరులో జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. హై ప్యాకేజ్ అమ్మాయి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/8/1995, 5'3", ఎడ్యుకేషన్ MTech. అమ్మాయి ప్రెసెంట్ జాబ్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. అది కూడా బెంగళూరులోనే జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి సంవత్సరానికి 25 లక్షల వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, అమ్మాయికి ఎంత ప్యాకేజ్ వస్తుంది అంటే అబ్బాయికిలో ఇంకెంత ప్యాకేజీ కోరుకుంటుంది అనే విషయం మనం సాయిబాబా సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే అమ్మా. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పటికీ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి అయితే వీళ్ళు కన్వీనియంట్గా ఉన్నారు. లేదు అమెరికా సంబంధాలైనా, ఆస్ట్రేలియా అయినా, లండన్ అయినా, లేకపోతే ఇంకెక్కడ వేరే దేశమైనా పర్వాలేదు, కొంచెం అబ్బాయి కొంచెం మంచి ప్యాకేజ్ ఉండి గౌడ్స్ లోనే కావాలని చూస్తున్నారు. రెండవ సంబంధం అమ్మాయి కాబట్టి రెండవ సంబంధం అబ్బాయి కావాలని చూస్తున్నారు.
పిల్లలు లేకుండా కావాలని చూస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడోళ్ళైనా పర్వాలేదని చెప్పేసి అంటున్నారు. మరి మనోళ్ళు ఎవరైనా గౌడ్స్ సంబంధించిన రెండవ సంబంధం అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మీరు రిఫర్ చేయాలని కోరుకుంటున్నాము. చూడడమే కాదు, చెప్పండి ఖచ్చితంగా పలానా సాయిబాబా సంబంధాలు చూస్తుండని. మరీ ఎందుకు చెప్తున్నామంటే, చూస్తున్నారు కానీ షేర్ చేయకపోవడము, లైక్ చేయకపోవడము, లేకపోతే చెప్పకపోవడం వల్ల మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఏ పని అనేది ముందుకెళ్ళదండి. మేము ఇది పని కట్టుకొని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం గౌడ్ సాబ్. మరి అట్లనే అమ్మాయి గురించి మరి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. నేను మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/10/1997. ఎత్తు 5'1" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీకామ్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ అకౌంటెంట్ గా జాబ్ చేస్తుంది ప్రైవేట్ కంపెనీలోనే. మరి ఈ అమ్మాయికి జీతం వచ్చేసి 40,000 వరకు వస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మా నేటివ్ అయిన అమలాపురం, కాకపోతే వీళ్ళు సెటిల్ ఇన్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు, ఎప్పటి నుంచో ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మరి అమలాపురం సైడ్ నుంచి అబ్బాయి అయినా పర్వాలేదు, అంటే టోటల్ గా చూసుకుంటే ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, ఎక్కడ వాళ్ళైనా మాకు ఓకే అనుకుంటున్నారు. మరి ఇంకా మరిన్ని వివరాలు కోసం తెలుసుకోవాలి అనుకుంటే సాయిబాబా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మాటల్లోనే విందాం. వీరు అమలాపురం అయినప్పటికీ జీడిమెట్ల హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇక్కడే ఫార్మా కంపెనీలో ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. జీతం అయితే 40,000 వరకు వస్తుంది. ఈ అమ్మాయిది కూడా రెండవ సంబంధమే. ఈ అమ్మాయి కూడా తొందరలోనే డైవర్స్ అయినాయి. ఆంధ్ర అబ్బాయినే చేసిండ్రు. కానీ ఈసారి ఏమంటున్నారంటే, తెలంగాణ అయినా పర్వాలేదు సార్, కొంచెం బెస్ట్ సెటిల్ నుండి పిల్లగాడు మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆ పిల్లగాడి కొంచెం సైకో వ్యవహారం అంటే, అందుకోసమే డైవర్స్ తీసుకున్నాం సార్. పిల్లలు అయితే లేరు, తొందరలోనే తీసేసుకున్నాం, 2 years లోపే కాబట్టి కొంచెం మంచి సంబంధం ఏదంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. కాబట్టి మనమైతే చూస్తున్నాం ఖచ్చితంగా మంచి సంబంధాలే. ఇట్లా కూడా మనం ఏదన్నా కొంచెం తెలిస్తే ఎవరన్నా మన వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి మేము పని చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఎవరన్నా ఉంటే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా చేసి పెడదాం వాళ్ళకి పని. మంచి అబ్బాయిని చూద్దామని చెప్పాను వాళ్ళ ఫాదర్ కాబట్టి ఖచ్చితంగా చూస్తాను నేను. మరి అట్లనే మరో అమ్మాయి గురించి, రెండవ సంబంధం గౌడ్స్ అమ్మాయి గురించి మళ్ళీ నవ్య మాటల్లోనే విందాం. మరో గౌడ్స్ అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1989. ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇంటర్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ టైలరింగ్ చేస్తుంది. అందులోనే టైలరింగ్, బ్యూటిషియన్ రెండు అమ్మాయి చేస్తుంది. మరి మంత్లీ వచ్చేసి ఒక 50,000 వరకు ఏం చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, గౌడ్స్ లోనే సెకండ్ మ్యాచ్ అబ్బాయి కోసం చూస్తున్నారు. ఎలాంటి రిక్వైర్మెంట్స్ తో ఉన్నారు, ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మనం సార్ మాటల్లోనే విందాం. ఓకే అండి, వీళ్ళు వచ్చేసి మెదక్, వీళ్ళ నేటివ్ ప్లేస్. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. 89 డేట్ ఆఫ్ బర్త్ ఈ అమ్మాయిది. ఈ అమ్మాయిది ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆల్రెడీ 4 years అయింది డైవర్స్ అయ్యి. మన దగ్గరకు వచ్చిండ్రు, అన్ని తిరిగి వచ్చిండ్రు. ఇక్కడ కాలేదని చెప్పేసి అంటే, నేను ఖచ్చితంగా చేస్తానమ్మా అని చెప్పేసి హామీ ఇచ్చినాము. ఆల్రెడీ సంబంధాలు కూడా చూపించినాము. కొంచెం వాళ్ళకు జాతకాలు, ఆ తర్వాత పిల్లగాడి పద్ధతులు నచ్చక వేరే సంబంధం చూడమని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము చెప్పబోతున్నాం. కాబట్టి ఈ అమ్మాయి గురించి ఎవరైనా అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించాలని కోరుకుంటున్నాము. మీకు ఏది ఉన్నా అన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాతనే సంబంధాలు ఏర్పాటు చేస్తాము. సంబంధాలు ఏర్పాటు చేసిన తర్వాత మీరు కూడా పూర్తిగా చూసుకోవచ్చు. అంతా బాగుందంటేనే ముందుకెళ్ళండి. అన్ని క్లియర్గా ఉన్నాయండి లెటర్స్ కూడా. మరి అట్లనే మరో అమ్మాయి గురించి, రెండవ సంబంధం గౌడ్స్ అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. మరో అమ్మాయిని తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/6/1995. ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ MBA కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ HR గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి ప్రెసెంట్ డేటా ఎంట్రీలో జాబ్ చేస్తుంది అనండి. అది కూడా హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు జీతం వచ్చేసి 50,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఆత్రేయపురం, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. హైదరాబాద్ లో ఓన్ హౌస్ అట్లా ఏం లేదు. మరి వీళ్ళు హైదరాబాద్ అబ్బాయిని కోరుకుంటున్నారా, ఏపీ అబ్బాయిని కోరుకుంటున్నారా అనే విషయం సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఓకే అమ్మ, వీళ్ళు వచ్చేసి ఆత్రేయపురం అయినప్పటికీ ఇక్కడ ఫిలిం నగర్ హైదరాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే, గౌడ్స్ లో రెండవ సంబంధం అబ్బాయి కావాలని చూస్తున్నారు. ఆయన ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా, లేకపోతే చిన్న జాబ్ అయినా పర్వాలేదు. మేము కూడా పెద్ద కంటకాన్ని తెలిసి పెళ్లి చేయలేము. ఆల్రెడీ ముందే మోసపోయినాము. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చిన్నగా పెళ్లి చేసుకొని మా అమ్మాయి మంచిగా చూసుకునే అబ్బాయి కావాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా పిల్లలు ఉండకూడదు అని చూస్తున్నారు. లేదు, మా అమ్మాయి నార్మల్ ఉంది కాబట్టి వాళ్ళకు పాప బాబు ఉన్నా కూడా చూద్దాం, తప్పేముంది సార్ అని చెప్పేసి వాళ్ళు మంచి హృదయంతో మాట్లాడిండ్రు. అది ఫిలిం నగర్లో ఉంటారు కాబట్టి ఎవరైనా సంబంధాలు చూడాలనుకుంటే మన ఆఫీస్కి వచ్చి కలిసారనుకోండి, పూర్తిగా మీకు తగ్గట్టు వాళ్ళ వివరాలన్నీ చెప్పి మీకు అంతా బాగుంది అనుకుంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో అవన్నీ కట్టించుకొని మీకు వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా చూపించుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏం ఇబ్బంది లేదండి. గౌడ్ సాబ్లు ఎవరైనా కావచ్చు, రెండవ సంబంధం అమ్మాయిల కోసం చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని మీరు షేర్ చేయాలి. షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుందండి. మీరు అలాగే ఉండకండి. ఖచ్చితంగా దయచేసి మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. విన్నారు కదండి మన ప్రేక్షకులందరూ. మరి మరిన్ని అప్డేట్ కావాలి అనుకున్నా, మరిన్ని ప్రొఫైల్స్ గురించి మీరు వినాలనుకున్నా, అది గౌడ్స్ అబ్బాయిల కావచ్చు, అమ్మాయిల కావచ్చు, మరి ఏ ఇతర క్యాష్ల గురించి మీరు వినాలనుకున్నా కూడా వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.